హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అండి. దానికి వచ్చేసి ఈరోజు కూడా పట్టు థ్రెడ్స్ అయితే యూస్ చేస్తున్నాను. దానికి రెడ్ అండ్ గోల్డ్ అయితే పట్టు థ్రెడ్స్ అయితే యూస్ చేస్తున్నాను, శారీలోకి కలిసేవి. సో ఈ విధంగా అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే 2 థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. డిజైన్కి కావాల్సిన మెటీరియల్ కూడా చూపిస్తాను. సో 2mm బీడ్స్ అండ్ డిజైనరీ బీడ్స్ అండి. గోల్డ్లో డిజైన్ బీడ్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే బీడ్స్ అండి, డిజైన్ బీడ్స్ అండ్ 4mm బీడ్స్ అయితే తీసుకున్నానండి. డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. చూడండి, డిజైన్ అయితే వచ్చేసి ఇదండి. చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. శారీకి వచ్చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది కానీ లుక్ మాత్రం గ్రాండ్గా కనిపిస్తుంది పట్టు శారీస్కి. చూడండి, కొన్ని డిజైన్స్ సింపుల్గా ఉన్న చూడడానికి అయితే చాలా బాగుంటాయి. మనం మరీ మెటీరియల్ ఎక్కువగా యూజ్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న మెటీరియల్ బట్టి కూడా మనం ఒక డిజైన్ అయితే తయారు చేసుకోలేగా ఉండాలండి. సో నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఒక 3 బీడ్స్ యూజ్ చేసి మనం కుచ్చు పట్టే అంత గ్యాప్లో ఒక లాక్ అయితే వేసేసుకోండి. మనం ముందుగా కుచ్చులు ప్రిపేర్ చేసుకోకపోయినా సరే కుచ్చులు ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. అందుకని అందరికీ కుచ్చు పైపింగ్ థ్రెడ్కి చుట్టి కుట్టడం రాకపోతే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అని చూపించడం కోసం అయితే ఈ టైప్లో కూడా చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఒక 4mm బీడ్ తీసుకోండి. నెక్స్ట్ ఒక డిజైన్ బీడ్ తీసుకోండి. నెక్స్ట్ ఒక 2mm బీడ్స్ అయితే తీసుకోండి. 2mm బీడ్స్ ఒక 5 తీసుకోండి. ఎందుకంటే మనము 4mm బీడ్స్ తీసుకుంటే డిజైన్ అంతా మనకి లుక్ అనేది కనిపించదండి. 2mm బీడ్స్ తీసుకోవడం వల్ల చిన్నగా ఉంటాయి కాబట్టి, అండ్ 5 అయితే కరెక్ట్గా ఆ బీడ్కి సరిపోతాయి. ఆ పెద్ద బీడ్ లోపల నుంచి నీడిల్ని అయితే కిందికి అనుకోవాలి. కిందికి అనుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకొక 4mm బీడ్ అయితే తీసుకొని ఒక లాక్ అయితే వేసేసుకోండి. చూడండి, ఇదే విధంగా శారీ మొత్తం అయితే ఇదే ప్రాసెస్ చేయాలి. చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా మళ్ళీ ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక కుచ్చు పట్టే అంత గ్యాప్లో ఒక లాక్ అయితే వేసుకోండి. మళ్ళీ ఒక కుచ్చు పట్టే అంత గ్యాప్లో ఇంకొక లాక్ అయితే వేసుకోండి. కుచ్చు ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను. ఇలా అయితే శారీ మొత్తం ఇలానే కుట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కుచ్చు ఎలా కుట్టాలనేది చూపిస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా దగ్గర అయితే పట్టు థ్రెడ్స్ అయితే అవైలబుల్ అండి. బీడ్స్ ఆల్సో అవైలబుల్. నేను వేసే డిజైన్ బీడ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఎవరికైనా బీడ్స్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను. సో దానికి వాట్సాప్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసిన రిప్లై అయితే ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే మెసేజ్ చేయండి. పట్టు థ్రెడ్స్ ఉంటాయి, జరీ థ్రెడ్స్, నీడిల్స్, కటర్స్, గమ్ బాటిల్స్, ఏది కావాలన్నా సరే మనము కుచ్చు మెటీరియల్కి కావాల్సిన మెటీరియల్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. థ్రెడ్ ఎక్కించుకునే నీడిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. కొరియర్ చేస్తాము, ఎక్కడున్నా కొరియర్ అయితే చేస్తానండి. సో ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. కుచ్చు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. పట్టు థ్రెడ్ కాబట్టి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సిల్క్ థ్రెడ్ కన్నా పట్టు థ్రెడ్ వచ్చేసి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అండ్ కొంచెం కానీ నలిగిపోవట్లేదు. థ్రెడ్ అనేది వచ్చేసి మనం ఎలా పెడతామో అలానే ఉంటుంది. వాష్ చేసిన తర్వాత కూడా థ్రెడ్ ఎందుకంటే ఇవి డైయింగ్ చేయిస్తారు కదా, కలర్స్ డైయింగ్ చేయిస్తారు. సో ఆల్రెడీ వాటర్లో ముంచి తీస్తారు డైయింగ్ చేసేటప్పుడు. కాబట్టి మనం వాష్ చేసినా కానీ మనకి థ్రెడ్ అయితే ఇలానే ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. థ్రెడ్ అయితే వచ్చేసి సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. సో ఇంకొకటి కూడా అయితే వేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే ముందు శారీ మొత్తం బీడ్స్ కుట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం టాజిల్స్ వేసుకుంటే ఈ బీడ్స్ అన్ని కుట్టుకోవడానికి ఒక 30 నుంచి 40 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుచ్చులు కుట్టుకోవడానికి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. మనకి 1.5 అవర్లో డిజైన్ అయితే వేసుకోవడం అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ముందు అన్ని బీడ్స్ అన్ని కుట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇలా కుచ్చులు అనేవి కుట్టుకోవాలండి. సో నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శారీ మొత్తం అయిపోయాక ఎలా ఉంటుందనేది కూడా ఒకటి ఫోటో చూపిస్తాను. ఫోటో అయితే అప్లోడ్ పెడతాను, ఫోటో యాడ్ చేస్తాను. అండ్ నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే థ్రెడ్స్ కానీ బీడ్స్ కానీ ఏవైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.